हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल మనం నాసిక్ లో అయితే ఉన్నాము ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నాసిక్ బస్ స్టాండ్ నుంచి మీకు పంచవటి వచ్చేసి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి ఆటో వాళ్ళు వచ్చేసి 100 రూపాయస్ ఇలా అయితే అడుగుతారు ఒకసారి చూసి మీరు పంచవటికి అయితే చేరుకోండి ప్రస్తుతానికి మనం పంచవటి దగ్గర బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఈ రైట్ సైడ్ మొత్తం మీకు రామ్కోడ్ ఇదంతా పంచవటిగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ బ్రిడ్జ్ దాటి మీకు కొంచెం ముందుకు రాయగానే ఇలా చౌరస్తా వస్తుంది చూడండి ఈ చౌరస్తా నుంచి ఫస్ట్ రైట్ తీసుకుంటే మీకు పంచవటికి అయితే వెళ్ళిపోతాం ఇదే చౌరస్తా మీకు రాగానే రైట్ సైడ్లో ఒక లాడ్జ్ కనబడుతుంది చూడండి మీకు అశ్వథ్ అని ఇగో ఇల్లనే నేనైతే ఒక రోజు అయితే స్టే చేశాను మనం అక్కడి నుంచి ఇటు అయితే వచ్చినాం ఇలా రాగానే మీకు ఒకసారి చూడండి ఇగో ఈ విధంగా లాడ్జ్ అయితే కనబడుతుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఈ లాడ్జ్ ఏంటంటే మీకు ఒక 1000 రూపీస్ పడ్డది బట్ సమ్మర్ కాబట్టి ఏసీ రూమ్లో వచ్చేసింది అదైతే 1000 రూపీస్లో కొంచెం ఇలా హైట్కి అయితే ఎక్కాలి ఎందుకంటే ఈ పంచవటిలో మీకు రూమ్స్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి నేనైతే సెర్చ్ చేయంగా దొరికినాయి ఈ లాడ్జ్ దీని పక్కనే కూడా మరొక లాడ్జ్ అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తుంది రిసెప్షన్ టైమింగ్ చూడండి మీకు 11 o'clock ఇలా అయితే క్లోజ్ చేసేయాలి ఎవ్రీడే మీరు ఏ టైంకి వచ్చినా 11 o'clock కంప్లీట్ చేసేసేయాలి ఇలా మనం పైకి అయితే వెళ్తున్నాం మనకు 3rd ఫ్లోర్లో రూమ్ అయితే ఇచ్చిర్రు మీకు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పంచవటి ఘాట్ అయితే ఉంటుంది ఆ ఘాటు మామూలుగా ఏరియా అంతా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే పార్కింగ్ చేసుకోవడానికి వీలు లేదు పార్కింగ్కి వచ్చేసి పంచవటిలో అంతా సపరేట్గా ఉంది ఆ పార్కింగ్ ప్లేస్ కూడా చూపిస్తాను ఈ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలోనే మీకు పార్కింగ్ అయితే ఉంటుంది మామూలుగా ఇంకా దూరంలో కూడా రూమ్స్ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను ఈ పంచవటి మెయిన్ దగ్గర మాత్రం ఈ 2 లాడ్జ్లే ఉన్నాయి మీరు ఎంత తిరిగినా ఎక్కడ లాడ్జ్లు అయితే దొరికాయి ఇప్పుడే మనం రూమ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం ఇది వచ్చేసి రూమ్ యొక్క వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా సూపర్గా అయితే కనబడుతున్నాయి ఇటు సైడ్ అయితే ఏసీ అయితే ఉంది చూడండి ఇదంతా వ్యూ ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి మనం నాసిక్లో ఉన్నాం చూడండి నాసిక్లో నేనున్న రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఏసీ రూము మనకు ఎగ్జాక్ట్లీ పంచవటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇది మనకు వచ్చేసి 1000 రూపీస్ అయితే పడ్డది ఏసీలో సూపర్గా ఉంది రూమ్ అయితే మామూలుగా వేరే దగ్గర హోటల్లో అయితే 2000 ఇట్లా ఉంది నాసిక్లో కాస్ట్ బాగా ఉన్నాయి బట్ ఇక్కడ 1000 రూపీస్లోనే పక్కనే దొరికింది చాలా బాగుంటుంది ఒకసారి ఉన్న డీటెయిల్స్ ప్లస్ మీకు ఎక్కడి నుంచి ఇక్కడ చేరుకోవాలి ఆ డీటెయిల్స్ కూడా అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి రూమ్ అయితే చూడండి రూమ్ అయితే ఇలా ఉంది చూడండి ఒకసారి ఒక ఫ్యాన్ ఇచ్చారు ఇంక్లూడింగ్ ఏసీ కూడా ఉంది మనకు ఇది ఆల్రెడీ అంతా తెలిసే ఉంటుంది కరెంట్కు లింక్ ఉంటుంది తాళ నుంచి డోరు మనకు లాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇప్పుడు జస్ట్ వచ్చేస్తుంది టీవీ కప్బోర్డు ఇవన్నీ ఇచ్చారు ఒక కప్బోర్డు ఒకసారి ఇక్కడ మీకు వాష్రూమ్స్ ఇవి కూడా చూపిస్తా పిన్ కూడా మనకు బెడ్ దగ్గరనే ఇచ్చారు ఒకసారి ఇక్కడ సింక్ ఉంది మనకు అద్దం అయితే ఉంది చూడండి చాలా నీట్గా ఉంది రూమ్ అయితే ఒకసారి లెఫ్ట్ సైడ్లో మీకు వాష్రూమ్ ఇచ్చారు చూడండి వాష్రూమ్ కూడా మీకు రూమ్ లాగానే చాలా నీట్గా అయితే ఉంది గీజర్ ఉంది చూడండి హాట్ వాటరు కూల్ వాటరు అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇదంతా మీకు వాష్రూమ్ నేనున్న రూమ్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నాను చూడండి అదే రూట్లో స్ట్రేట్గా వచ్చేస్తే మీకు పంచవటి ఘాట్ అయితే వచ్చేస్తుంది ఇగో ఇది పంచవటి ఘాట్ యొక్క చౌరస్తా అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి వీలు లేదు ఈ నుంచి స్ట్రేట్కి వెళ్ళామనుకో రైట్ సైడ్లో మీకు పార్కింగ్ అయితే ఉంది ఆ పార్కింగ్ కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ నుంచే మనం అన్ని దగ్గరలకు అయితే వెళ్ళొచ్చు సీతా గుహ కానీ తపోవనం కానీ ఇవన్నీ అయితే వెళ్ళొచ్చు ఫస్ట్ ఏంటంటే మీకు రూమ్సే చూపిస్తున్నాయి ఇందులో అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఇదంతా మనం పంచవటి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇంకో ఇది ఇప్పుడు మనం చూస్తున్నామా ఇదే రామ్కోడ్ ఆ స్టేట్ నుంచి మనం ఇటు వచ్చినాం ఇలా స్టేట్ వెళ్తే మన రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇక ఇక్కడ మనకు అందరూ పుణ్యస్నానం అయితే చేస్తారు చూడండి ఇక్కడనే మనకు 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాస చేసే సమయంలో ఇక్కడనే అయితే రాముడు అయితే స్నానం అయితే చేసిండట అందుకే ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రమైన ప్రాంతంగా భక్తులు అయితే కొలుస్తారు అక్కడ రూమ్ దొరకలేదు అనుకో అగో స్టేట్ వెళ్తే మీకు రైట్ సైడ్లో అయితే కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నామా ఇగో ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి మీకు చాలా దూరం ఉంది అక్కడ వరకు ఎక్కడైనా మీ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇదంతా మీకు వ్యూ చూడండి ఒకసారి అక్కడ రూమ్స్ లేవనుకో ఇగో టెంపుల్స్ ఉన్నాయా ఇవన్నీ ఆ రైట్ సైడ్లో మీకు బ్యాక్ సైడ్ రూమ్స్ అయితే ఉంటాయి చూడండి అగో బ్యాక్ సైడ్ ఉన్నాయా అక్కడ రూమ్స్ దొరుకుతాయి చూసుకోండి అక్కడ మీకు రూమ్స్ దొరికినా పార్కింగ్ వచ్చేసి ఇక్కడనే చేసుకోవాలి మనం అటు సైడ్ చూపించినా ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇదంతా మీకు ఏంటంటే పార్కింగ్ ఏరియా దూరంలో రైట్ సైడ్ చూడండి అదంతా మీకు పార్కింగ్ ఏరియా ఇది రూమ్ డీటెయిల్స్ థ్యాంక్ యూ